ఉంటదని వచ్చారు ఇక్కడికి. పెద్ద మనుషుల పంచాయతీలు అట్లాంటివి ఏమైనా పెట్టారా? పెద్ద మనుషులు మా మేనత వాళ్ళు మాట్లాడిచ్చారు, కానీ నా ఇష్టం మీకెందుకు. సరే, ఆవిడ పర్సనల్ లైఫ్ ఆవిడ ఇష్టం, మీ బాధ్యత ఆవిడదే కదా. హస్బెండ్ కి సంబంధించి వచ్చిన బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు పిల్లల బాధ్యత, పెళ్లి చేసి ఆవిడ మిమ్మల్ని ఏదో కుటుంబానికి ఇచ్చేస్తే ఆవిడ ఎటుపోయినా ఎవడో అడగడు. మమ్మల్ని కూడా అక్కడికే వచ్చి ఉండమంటున్నారు. మాధవీరాణి, అదే నేను అడుగుతున్నాను, తన్ని యాక్సెప్ట్ చేస్తారా? తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా తండ్రిగా గానీ, లేదంటే మీ అమ్మ భర్తగా? ఉంచుకున్న హస్బెండ్ తో మేము ఉండాలంట. అంటే తను నన్ను కానీ మా చెల్లిని కానీ కోరుకుంటుండంట వేరే విధంగా. నాకు పుట్టలేదు కదా వాళ్ళు. వేరే విధంగా కోరుకుంటుందంట. అలా అయితే రండి అని అడుగుతుంది. మీ తల్లికి ఏమైనా పిచ్చి పట్టిందేమో, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఏమ్మా, మీరు చెప్పేవన్నీ నిజాలేనా? మీరు ఒక సమాజంలో ఉన్నారు, చుట్టుపక్కల జనాలు ఉంటారు, ఈ మాట ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఉతుకుతారు, మేము ఉతికేదాకా ఆగసర్లే. మీరు ఏ మాటకు ఆ మాట, నాకైతే నిజంగా నమ్మబుద్ధి అవ్వట్లేదమ్మా. ఆవిడ వస్తే ఉతికేస్తాం మన మామూలుగా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మమ్మల్ని చూసుకుంటాం అని అంటున్నారు, కానీ అతనికి నేను కానీ మా చెల్లి కానీ కావాలి. లేదమ్మా, మీరేదో ఆశించి మీరేదో తప్పు చెప్తున్నారేమో కన్న తల్లి గురించి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ తల్లి కూడా ఇలా చేస్తుందని అయితే నిజంగా నేనైతే నమ్మలేను. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, కావాల్సినవి వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు చనిపోవడానికంటే ముందే దూరంగా ఉంటుంది ఆవిడ వాళ్ళతో. మిమ్మల్ని కన్న తల్లి అయితే ఆ పని అయితే చేయదని నేను అనుకుంటున్నా. మీరు ఊరికేదైనా చెప్పడానికని వచ్చారా, లేదంటే ఆమె దగ్గర నుండి ఏమైనా ఆశించడానికి వచ్చారా అనేది తెలియాలి. అమ్మా, మరి అలాంటి తల్లి మీద కదమ్మా ఇక్కడ ఈక్వేషన్ మనకు కరెక్ట్ గా అర్థం కావాలి. అంత భయంకరమైనటువంటి కోరినటువంటి తల్లి అనేటువంటి పేరు కూడా అనర్హురాలు. మరి అలాంటి ఆవిడ కావాలని మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అంటే జనాలలో తండ్రి లేడు, ఇప్పటికే చిన్నతనం అయిపోయింది, కనీసం. అమ్మ, ఆవిడ ఉంచుకున్న వ్యక్తి పక్కన సొంత కూతుర్ని ఎవరు పడుకుంటారు అని అడిగేటటువంటి తల్లా? అలాంటి తల్లి మీకు కావాలా? ఏం మాట్లాడతారమ్మా? లేదమ్మా, ఆవిడ కూడా పిలుద్దాం. ఇంకేమన్నా ఉందేమో, మరి మీరు మా దగ్గర పూర్తిగా వివరాలు చెప్పట్లేదు. మీరేమంటున్నారంటే అలా స్టెప్ ఫాదర్ దగ్గర వద్దండి, మా అమ్మగారు మాతో వచ్చేసి మా ముగ్గురు ఉంటాము, మా పెళ్లిళ్ళు అయ్యేదాకా జాగ్రత్తగా కలిసి ఉండేలాగా మాకు ఒక పెద్ద దిక్కునివ్వండి అని మీరు అడుగుతున్నారు. అలాగేనమ్మా. ఆ మనిషితో ఎప్పుడన్నా మాట్లాడారా? మీ అమ్మగారు ఉంచుకున్న వ్యక్తితో మీ ఇద్దరు ఎవరన్నా మాట్లాడారా? కలిసారా? వాడు ఎలాంటి వాడు? అంటే అమ్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా ఆయనతో అయితే మాట్లాడగా అమ్మతో మాట్లాడు. మంచోడేనా వాడు? తాగు తిరిగిపోతుడా? మీ అమ్మగారు లాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా వాడికి? అంటే పెద్దగా ఆయన గురించి మాకు తెలియదు. సార్ అడిగేది ఏంటంటే, మిమ్మల్ని ఏమన్నా నాన్న ఎలా ఉన్నారు, ఏంటి, బాగున్నారా, మా ఇంటికి వస్తారా అన్నారా, లేకపోతే కసిగా చూసాడా? అంటే వేరే చెడు ఉద్దేశంతో చూసాడా? సరిపోయింది, పిలిస్తే తెలిసింది వీళ్ళు ఎంత నిజమో వాళ్ళు ఎంత. పిలుస్తాను, రండి. సరోజ గారు, మీరెవరు? రాము మేడం. ఆహా, మీరేనా? రాము కేర్ ఆఫ్ సరోజ. ఏం కాన్ఫిడెన్స్ అండి. ఏంటమ్మా సరోజ గారు, ఇప్పటివరకు ఏ పిల్లలు కూడా తల్లి మీద ఇలా కంప్లైంట్ చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు. మీ పిల్లలు చెప్తుంది ఏంటి, నిజమేనా? పిల్లల్ని వదిలేశారంట, మీ ఆయన వదిలేశారంట, వెళ్ళిపోయి ఎవరితోనో ఉంటున్నారంట. దరిద్రంగా లేదమ్మా వినటానికి ఇదంతా? లేదు మేడం, వాళ్ళే మా మాటలు వినట్లేదు. మా ఆయన ఉన్నప్పుడు కూడా నాకేం చెయ్యలేదు, చూసుకోలేదు. మా ఆయన ఏదో ఎన్నో కష్టాలు పడ్డా, నేను ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్ద చేశా. వాళ్ళ నాన్న చనిపోయారు, నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి. ఇక వేరే ఆయనను చూసుకున్నా. ఆయన పిల్లలకి 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా? వాళ్ళని కూడా చూస్తామన్నాం మేడం, వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర. ఏం చూస్తాం అన్నాడు? అమ్మని చూస్తా అన్నాడా, పిల్లల్ని చూస్తా అన్నాడా? పిల్లల్ని చూస్తాను. ఏం చూడ్డం? అమ్మని చూసినట్టు పిల్లల్ని చూస్తాడా? పిల్లలు ఏం చెప్పారు తెలుసా నీకు? పిల్లలు ఏం చెప్పారో తెలుసా? ఆ చూడటం వేరో, ఈ చూడటం వేరో. అన్ని అబద్ధాలు చెప్తారు మేడం. మేము నిజమే మాట్లాడినాం. ఈయన కూడా మంచి పెళ్లి చేసేసుకున్నారా ఏంటి? మీ ఆయన చనిపోవడానికి ముందు పెళ్లి చేసుకున్నారా, తర్వాత చేసుకున్నారా? చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా, కానీ దానికంటే 3 నెలల ముందే లేచిపోయావు. ఆయన ఎప్పటి నుండి పరిచయం అమ్మా మీకు? మా ఆయన ఉన్నప్పటి నుంచి పరిచయం మేడం. మీ ఆయన ఉన్నప్పటి నుండే పరిచయం అంటే 20 ఏళ్ల నుంచి నీకు పరిచయం అతను? లేదు మేడం, ఇక ఆయన తాగుడు అది ఇది చేసి కొట్టడము. మీ ఆయన ఉన్నప్పటి నుండి పరిచయం కరెక్టే, కానీ ఈయన ఎప్పటి నుండి పరిచయం? ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ? ఒక 4 ఏళ్ల నుంచి పరిచయం. 4 ఏళ్ల నుండి పరిచయం. మీ ఆయనకు తెలుసా విషయం? తెలుసు మేడం. మీ ఆయనకు కూడా తెలుసా? తెలుసు మేడం. ఆ బాత్తోనే పోయి ఉంటాడు. లేదు మేడం, తాగు. నైట్ టైం ఇంటికి కూడా వచ్చాడంట, నిజమేనా? వచ్చాడు మేడం. ఎందుకు? ఆర్ఎంపీయా, డాక్టరా? వచ్చాడు మేడం. ఏం ఆయన సరిగా చూడక, నాతోని ఉండక, అది వచ్చి అన్ని విధాలు అన్ని చూసుకొని వెళ్ళిపోయాడు. సరే అమ్మా, నీకు కష్టం ఉంది మీ ఆయనతో, నువ్వు చూసుకోవడానికి ఒకటి చూపు చూసుకున్నావు, మరి వీళ్ళిద్దరిని ఎవరు చూడాలా? నీకెంత కష్టం ఉందో తండ్రితో వీళ్ళకే అంతే కష్టం ఉంటది కదా. 2 ఆడపిల్లల్ని వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళిపోయావు?
వాళ్ళు నీ పిల్లలేనా, నువ్వు కన్న పిల్లలేనా? నా పిల్లలే మేడం, చూస్తున్నాం కానీ వాళ్ళు వినట్లేదు మేడం. మేము చెప్తున్నాం, మేము బాగానే చూస్తాం. ఒకటి సరోజ, ఒకటి మనందరం మనుషులం కదా, మనందరం మనుషులు కదా, ఓకే మనుషులేనా? మీ ఆయన చావు బ్రతుకుల్లో మంచం మీద పడుకున్నప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని, మగపిల్లడు మగ దిక్కు కూడా లేడు, 2-3 నెలల్లో చచ్చిపోతాడు అనేటటువంటి ఒక మగాడిని ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మీరు. ఎవరు చేస్తారమ్మా ఆ కార్యక్రమాలు? ఎవరు చేస్తారు? వాళ్ళిద్దరూ ఆ ఉన్నటువంటి స్కూటర్ నమ్మి ఎవరు సహాయ సహకారాలు లేకుండా దహన సంస్కారాలు చేశారు. కనికరం లేదా? మళ్ళీ వచ్చినటువంటి డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయావంట. వెళ్ళిపోలేదు మేడం, వాళ్ళే నేనే వాళ్ళకి స్కూటీ ఇప్పించాను, అది అమ్మే సరే నువ్వు ఇప్పించావు, కార్యక్రమం చేశావు, నువ్వెందుకు కార్యక్రమానికి వెళ్ళాలా? వెళ్ళిన మేడం, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు మేడం, అన్ని చేసాం మేము. వాళ్ళ స్కూటర్ అమ్మేశారు తెలుసా నీకు? స్కూటీ వచ్చిన అన్ని స్కూటర్ అమ్మేశారు తెలుసా? తెలుసు మేడం. ఆ డబ్బులు ఏం చేశారో తెలుసా? అదే ఇప్పుడు మా ఆయన చనిపోతే పెట్టారు మేడం. కదా, మరి నువ్వు ఆ టైంలో ఎక్కడున్నావు? వాళ్ళది అక్కడే ఉన్నాను మేడం. మేము వీళ్ళనే కదమ్మా బయట కూడా కనుక్కున్నాం, మీరు అసలు ఆ కార్యక్రమానికే వెళ్ళలేదు, ఆ కార్యక్రమంలో ఎటువంటి పాత్ర పోషించలే. దానికంటే 3 నెలల ముందే ఆయనతో సహజీవనం చేస్తున్నావు. అందరికి చుట్టుపక్కల అందరికి అంటే ఇప్పుడు నువ్వేమంటావు, ఆ కార్యక్రమానికి వెళ్ళావు, అవన్నీ మొత్తం నువ్వే చూసుకున్నావు? చేసాం, ఇద్దరం చేసినాం మేడం. ఆయన కూడా తీసుకెళ్ళిన, నాకు ఒక్క ఆయనకి చేత కాదని ఆయన కూడా. మీ ఆయన కార్యక్రమాలు అయిపోయినాక మీరిద్దరే వెళ్ళారు. మీ ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి, తీసేసుకున్నావు తెలుసా? అదన్నా గుర్తుందా? రమ్మన్నా మేడం, వాళ్ళకి ఇస్తా అన్న. గుర్తుందా లేదా? డబ్బు తీసుకున్నావా లేదా? తీసుకున్నాను మేడం. పిల్లల పెళ్లిళ్ళు ఎవరు చేయాలి? మేమే చేస్తాం మేడం, మా దగ్గర ఉండమంటే. ఎవరికి ఇచ్చి చేస్తావా? ఆయనకి ఇచ్చి చేస్తావా? ఆయన వాళ్ళిద్దరు పెళ్లిలు ఈయననే చేస్తా అన్నాడు మేడం. వాళ్ళు నమ్మకం ఏంటమ్మా? నమ్మకం ఏంటి? వాళ్ళు వస్తే నమ్మకం పెడతామంటే వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు కన్న తల్లిగా నువ్వేం చేయాలి? వాళ్ళిద్దరు పేరు మీద డిపాజిట్ చేయాలి, తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి అన్ని ఇది చేయాలి. నీకు పక్కన వేరే తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎట్లా బతకాలి మేడం? నేను ఆయన చూసుకుంటున్నాను కదమ్మా, పిల్లలు ఎలా బతుకుతారు అనేది ఆలోచించాలి. నువ్వు ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే నేను ఎట్లా బతకాలి? ఏది నువ్వు వెళ్ళిపోయినట్టు బతుకు కోసమే కదా అలా వదిలేసి వెళ్ళిపోయావు ఆయనతోని. ఇప్పుడు ఆయన వాళ్ళు వస్తే చదివిపిస్తాము, పెళ్లిళ్ళు చేస్తాం, అన్ని చేస్తాం మేడం. మేము రమ్మనండి వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లం అది కాదు, అతను చేసుకుంటానంటున్నట్టు వాళ్ళిద్దరిలో ఒకరిని అన్నాడా? తెలుసా ఈ విషయం నీకు? నాకైతే అనలేదు మేడం. అడిగేవంటే కదా, వచ్చి మా ఆయన పక్కన పడుకొని చెప్పేసి అడిగేవంటే కదా. నేనేం అనలేను, అబద్ధాలు చెప్పకూడదమ్మా, నిజాలు మాట్లాడాలి. ఇగో అమ్మా, అది మీరు వేసేది చాలా పెద్ద ఎలిగేషన్. నిజం చెప్పండి, ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా? అన్నది మేడం. అనలేను మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆయన అలా అడుగుతున్నాడంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పెళ్లి చేసిస్తాం అన్నాం మేడం, వస్తే పెళ్లి చేసిస్తా అన్నాడు ఆయన. మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని. మేడం నేను ఏదో తాగినప్పుడు అన్నాను. అన్నావా? చెప్పు తీసుకుని కొట్టాలి ఇప్పుడు అమ్మని. అమ్మ అనే క్యారెక్టర్ పనికిరాను ఆవిడ్ని. తాగినప్పుడు అన్నాను మేడం. ఆయన ఎప్పుడు అన్నాడో తెలియదు మేడం. ఇప్పుడు అన్నారని చెప్తున్నాడు కదమ్మా, ఏం చేస్తావు నువ్వు? తల్లిగా నువ్వేం చేస్తావు? నేను వినలేదు మేడం. అమ్మ ఎంత వితండి వాదిస్తుంది, చెప్పే మాట వినట్లా. ఓ అమ్మ, ఇప్పుడు నీ పక్కన అంటున్నాడు కదా, నీ కూతురు అడిగానని చెప్పి నువ్వు తల్లిగా ఏం చేస్తావు? చెప్పు. ఈవిడ తప్పే, ఆవిడ ఎంత క్రూరంగా ఉంది చూడండి చెప్పిన తర్వాత కూడా. అసలు ఆయనే హీనమైన జాతి అనుకున్నావు, దానికి లీడర్ లాగా ఉన్నావు నువ్వు. స్టెప్ ఫాదర్ అంటే ఎందుకు తెలుసా? అందుకే భయపడతారు. ఈ వేదిక మీద ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పటికైనా నిజాలు చెప్పు. ఒక్క ప్రశ్న నేను నీకు ఒక్కదానికి అన్యాయం జరిగిందా ఇక్కడ? మీరు అబద్ధం చెప్తున్నారేమో అనుకున్నాను. నిజంగా ఈవిడ ఎంత మూర్ఖంగా ఉంది. ఆవిడ సెల్ఫిష్ చాలా. తనే నేను బాగుండాలి, నేను బాగుంటే చాలు, నాకు ఈయన ఉంటే చాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.